వెల్కమ్ టు మెజెంటో ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో మనం ప్రోడక్ట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కెటలాగ్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు ప్రోడక్ట్స్ అండ్ కేటగిరీస్ ఉంటాయి. సో దీంట్లో కేటగిరీస్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు ఈ సెక్షన్ కనిపిస్తుంది కదా, విత్ కేటగిరీ ఐడి అండ్ కేటగిరీ ఇన్ఫర్మేషన్. ఇదంతా ఇది డిఫాల్ట్ కేటగిరీ అనమాట. డిఫాల్ట్ కేటగిరీ బేసిక్గా మీకు ఫ్రంట్ ఎండ్లో చూపించదు. సో దానికోసం మనం దీని కింద సబ్ కేటగిరీస్ క్రియేట్ చేస్తాం. సో మీకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ చూస్తే మీకు ఇక్కడ గ్రాసరీస్, మొబైల్స్, ఫ్యాషన్స్ ఇలా ఉన్నాయి కదా, మనం ఇలాంటిది ఒకటి కేటగిరీ క్రియేట్ చేసి దాని కింద ప్రోడక్ట్స్ని అసైన్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ సబ్ కేటగిరీ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇది కేటగిరీ పేజ్. సో అడ్మిన్లో కేటగిరీ పేజెస్ని ఎలా మోడిఫై చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఓకే ఈ పేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా సమ్ కంటెంట్ ఆల్రెడీ ఉన్నదని మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ కేటగిరీ కనిపిస్తుంది కదా, ఈ డిఫాల్ట్ కేటగిరీని మనం జస్ట్ స్టోర్కి అసైన్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. డైరెక్ట్గా మనకి ఫ్రంట్ ఎండ్లో ఈ కేటగిరీ అనేది కనిపించదు. సో మనకి ఇది ఫ్లిప్కార్ట్ చూసారా, ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రానిక్స్ కింద సమ్ టీవీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, టెలివిజన్, మొబైల్స్ ఇవన్నీ. సో వాటిని ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో దానికోసం నేనేం చేస్తా, యాడ్ సబ్ కేటగిరీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. సో ఏదైనా ఒక కేటగిరీ నేమ్ ఇవ్వండి, సమ్ ఫోన్ కేటగిరీ. ఓకే, ఈ మొబైల్స్లో నాకు డిఫరెంట్ ఫోన్స్ ఉంటాయి. ఐఫోన్స్ ఉంటాయి, నార్మల్ డిఫరెంట్ రియల్మీ కానీ ఇంకా అదర్ ఫోన్స్, రెడ్మీ, ఇలాంటి ఫోన్స్ అన్నీ నాకు ఈ కేటగిరీ కింద కావాలి. ఓకే, సో నేనేం చేస్తా, తర్వాత కంటెంట్కి వచ్చి నాకు ఏదైనా కేటగిరీ ఇమేజ్ ఏమైనా కావాలంటే ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే నేను ఇమేజ్ ఏం అప్లోడ్ చేయట్లేదు, జస్ట్ ఎంటీ. ఓకే, తర్వాత డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి డిస్ప్లే మోడ్లో. సో ఇది ఎలా కనిపించాలి, ఓన్లీ ప్రోడక్ట్స్ కనిపించాలా ఈ కేటగిరీలో, లేదా స్టాటిక్ బ్లాక్స్ అండ్ స్టాటిక్ బ్లాక్స్ విత్ ప్రోడక్ట్స్ కనిపించాలా, ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. బట్ ప్రజెంట్ అయితే నేను ప్రోడక్ట్స్ ఓన్లీ సెలెక్ట్ చేస్తాను. స్టాటిక్ బ్లాక్ నేను క్రియేట్ చేయలేదు కాబట్టి దీనికోసం జస్ట్ ప్రోడక్ట్స్ ఓన్లీ క్లిక్ చేస్తాను. ఓకేనా, డిస్ప్లే మోడ్ అది. యాంకర్ ఏంటంటే మీరు ఫ్లిప్కార్ట్ వచ్చి లెఫ్ట్ సైడ్ మీకు ఇది కనిపిస్తుంది కదా ఫిల్టర్ సెక్షన్. సో మనం ఏదైనా ప్రైస్ చేంజ్ చేసుకోవాలన్నా, లేకపోతే కేటగిరీస్ ఫిల్టర్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా బ్రాండ్తో ఈ ప్రోడక్ట్స్ని సెర్చ్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఫరెంట్ మొబైల్ కంపెనీస్తో ఉన్న మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, డిఫరెంట్ కంపెనీస్ చూసారా. ఓన్లీ పోకో కాదు, సమ్ రియల్మీ ఉంది అండ్ అదర్ కంపెనీస్, నోకియా ఉంది, ఓకే, మోటరోలా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి నాకు. అంటే ఓన్లీ రియల్మీతో కాకుండా నేను జస్ట్ ఫోన్స్ని సెర్చ్ చేయగానే డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్తో ఉన్న మొబైల్ ఫోన్స్ వస్తుంది. సో అలా మీకు వీటిల్లో ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే మ్యానుఫ్యాక్చర్ బేస్ మీద మీకు పక్కనే బ్రాండ్ వచ్చు, ఇక్కడ రియల్మీ, పోకో, ఇన్ఫినిక్స్, శాంసంగ్. సో దీంతో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని చెక్ చేస్తే ఓన్లీ రియల్మీ ఉన్న ప్రోడక్ట్సే వస్తాయి మీకు. పోకోని క్లిక్ చేస్తే చూసారా, రియల్మీ వస్తుంది, పోకో వస్తుంది, ఇలా మల్టీ సెలెక్ట్ అనమాట. సో ఇలా మీకు ఫిల్టర్స్ కనుక కావాల్సి వస్తే మీరు యాంకర్ ట్యాగ్ని చెక్ చేయండి. ఓకేనా, ఇది ఎస్లో ఉండాలి. అండ్ రిమైనింగ్ మీరు లీవ్ చేసేసండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే ప్రోడక్ట్స్ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు మనం దీనికి అసైన్ చేసుకుంటాం అనమాట. ప్రజెంట్ నేను ప్రోడక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి నేనేమి అసైన్ చేయట్లేదు, జస్ట్ సేవ్ చేసేసి. సో ఇక్కడ చూసారా, కేటగిరీ, ఇనేబుల్ అండ్ ఇంక్లూడింగ్ మెను, ఈ రెండు ఎస్ అయి ఉండాలి. ఎస్ చేస్తే మనకి ఈ ఇలా మనకి ఈ లైన్లో కనిపిస్తుంది అనమాట. మన సైట్లో చూపిస్తాను, జస్ట్ మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇది కదా. సరే, ఇక్కడ మీరు కంటెంట్కి వచ్చి చూసేటప్పటికి మనకి ఫోన్స్ కేటగిరీ వచ్చేసింది. ఓకేనా, ఇలా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఫోన్స్ ఇచ్చేసారా, నేను సేమ్ ఫోన్ కేటగిరీ ఒకటి క్రియేట్ చేశాను. సో దీని ఫోన్ కేటగిరీస్లో నాకు ఏం కావాలి, ఇలాంటి పోకో, రియల్మీ, ఇలాంటి డిఫరెంట్ వెండర్స్తో ఉన్న ఫోన్స్ కావాలి. సో నేను దానికి జస్ట్ ఒక ప్రోడక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను. నేను ఇది క్లిక్ చేయగానే నాకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఉన్న లిస్టింగ్కి వెళ్ళాలి. ఓకేనా, ప్రజెంట్ వచ్చేసి మీరు ఇది క్లిక్ చేయగానే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది కదా ఫోన్స్ కేటగిరీకి. సో ఇక్కడ ఏం చెప్తుంది, వీ కాంట్ ఫైండ్ ప్రోడక్ట్స్ మ్యాచింగ్ ద సెలెక్షన్. అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏమీ అసైన్ చేసి లేవు ఈ కేటగిరీగా.
ఎక్కడ అసైన్ చేయొచ్చు ఆ ప్రోడక్ట్స్ని కేటగిరీకి? ఇక్కడ ప్రోడక్ట్స్ ఇన్ కేటగిరీ అని ఉంది కదా, దీన్ని సెర్చ్. ఇక్కడ చూసారా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎంటీ ఉన్నాయి, నేనేం ప్రోడక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి. సో దీనికోసం నేను ప్రోడక్ట్ని ఒకటి క్రియేట్ చేస్తాను. సో సేమ్ మళ్ళీ కేటలాగ్ అండ్ ప్రోడక్ట్స్ క్లిక్ చేయండి. ప్రోడక్ట్స్కి వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, నేను జస్ట్ ఈ వీడియోలో మీకు ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇక్కడ దీన్ని ఎలా అసైన్ చేయాలన్నది చూపిస్తాను. డైరెక్ట్గా మీకు యాడ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఓకేనా, ఇది క్లిక్ చేస్తే మీకు ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ మీరు ఇక్కడ బాటమ్ యారో చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ చూపిస్తుంది. నేను ఇండివిజువల్గా ప్రోడక్ట్స్ గురించి చెప్పినప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్. ఓకే, సో ప్రెసెంట్ వచ్చేసి డైరెక్ట్గా యాడ్ ప్రోడక్ట్ కొట్టేసి నేను ఒక ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి పోకో. ఓకేనా, ఆటోమేటిక్గా మీరు ఏదైతే ప్రోడక్ట్ నేమ్ ఎంటర్ చేస్తారో ఇక్కడ స్క్యూ కూడా అదే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇనేబుల్ ప్రోడక్ట్ అనమాట. ప్రోడక్ట్ సైట్లో మనకి ఇలా సెర్చ్ చేయగానే కనిపించాలి, ఇక్కడ మనం ఫోన్స్ అని సెర్చ్ చేయగానే ఇలా ఈ ప్రోడక్ట్ రావాలి అంటే మనం దీన్ని ఇనేబుల్ పెట్టుకోవాలి. అండ్ ప్రైస్ వచ్చేసి మనం సమ్ డిఫరెంట్ ప్రైస్ ఏదైనా సరే $100. ఓకేనా, అండ్ ట్యాక్స్ క్లాస్ వచ్చేటప్పటికి మనం దీన్ని ఈ ట్యాక్సిబుల్ గూడ్స్ నన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మనం జస్ట్ ఆ సైట్లో అమ్మాలి కాబట్టి ట్యాక్సిబుల్ గూడ్స్ అని పెట్టండి. అంటే మీకు ట్యాక్స్ అనేది ఆ ప్రోడక్ట్ బేస్ మీద జనరేట్ అవ్వాలా లేదా. ఓకేనా, బేస్డ్ ఆన్ దిస్ ట్యాక్స్ క్లాస్. ఓకే, తర్వాత వచ్చేసి క్వాంటిటీ అంటే ఇన్వెంటరీ అనమాట. అంటే ఇప్పుడు ఈ మొబైల్ 2 యూజర్స్ ఉన్నారు. ఆ 2 యూజర్స్లో ఒకడు దీనికి క్వాంటిటీ 100 ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 99 ఐటమ్స్ ఒకటి ప్లేస్ చేశాడు, బట్ రిమైనింగ్ ఎంత ఉన్నాయి, ఓన్లీ 1 ఐటమ్. ఇంకా సెకండ్ యూజర్ ఎంత ప్లేస్ చేసుకోగలడు, మనకి అవైలబుల్గా ఎంత క్వాంటిటీ ఉంది, ఓన్లీ 1 ఐటమ్ మాత్రమే యాడ్ చేసుకోగలడు కార్ట్కి. 2 ఐటమ్స్ యాడ్ చేస్తే అవుట్ ఆఫ్ స్టాక్ కింద చూపిస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ స్టాక్ మనకి ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్కి ఇలా యాడ్ చేయగానే, ఓకే, వేరే యూజర్ యాడ్ చేయగానే ఈ ప్రోడక్ట్కి అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించేస్తుంది, ఈ ప్రోడక్ట్ స్టాక్లో లేదా. సో అదేలా, ఇక్కడ మీరు క్వాంటిటీ ఏదైతే ఇస్తారో దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ స్టాక్ స్టేటస్ మీరు డైరెక్ట్గా ఇన్ స్టాక్ అని పెట్టండి. ఓకేనా, క్వాంటిటీ యాడ్ చేసిన తర్వాత. సో బోత్ క్వాంటిటీ ఉంటే కంపల్సరీ ఇన్ స్టాక్లో ఉండాలి. ఓకేనా, ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీకు ప్రోడక్ట్ అనేది కనిపించదు. సమ్ కేసెస్లో మీరు ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టాక్ ప్రోడక్ట్స్ కూడా మనం సైట్లో చూపించవచ్చు. ఓకేనా, అది నేను స్టోర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది దాంట్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్కి ఏదైనా సమ్ వెయిట్ ఉంటుంది కదా, సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సమ్ వెయిట్ బేస్ మీద కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్ షిప్పింగ్ ఛార్జెస్ అని. సో వెయిట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో వెయిట్ అనేది నేను ఎల్బీస్లో ఉండాలా లేకపోతే కేజీస్లో ఉండాలా అంటే కిలోగ్రామ్స్లో ఉండాలా అనేది నేను కాన్ఫిగర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి నేను ఎల్బిఎస్ ఉంచేస్తాను, ఇది శాంపుల్ ప్రోడక్టే కదా. సో ఇక్కడ నేను కేటగిరీ సెలెక్ట్ చేస్తాను. నేను ఇందాక మీకు ఫోన్స్ కేటగిరీలో చూపించాను కదా ప్రోడక్ట్స్ని ఎలా అసైన్ చేయాలి అన్నది ఇలాగా. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ నుంచి వెళ్ళినప్పుడు కేటగిరీకి ఎలా అసైన్ చేయాలి, ఇది కేటగిరీలో ఉన్నప్పుడు ప్రోడక్ట్ని ఎలా అసైన్ చేయాలి, ఇది వచ్చేసి ప్రోడక్ట్లో ఉన్నప్పుడు కేటగిరీని ఎలా అసైన్ చేయాలి, వైస్ వెర్సా. సో ఇక్కడ నీకు డిఫాల్ట్ కేటగిరీ ఫోన్స్ కనిపిస్తుంది కదా, నేను చెప్పాను డిఫాల్ట్ కేటగిరీ మీకు కనిపించదు అని. సో జస్ట్ ఫోన్స్కి సెలెక్ట్ చేయండి, డన్. ఓకేనా, చూసారా ఇక్కడ మీకు ఫోన్స్ కేటగిరీ అప్లై అయింది. అండ్ ఇక్కడ విజిబిలిటీ వచ్చేసి విజిబిలిటీ మీకు అంటే కేటలాగ్ సెర్చ్ డిఫాల్ట్గా వస్తుంది. బేసిక్గా ఇక్కడ 4 ఉంటాయి. నాట్ విజిబుల్ ఇండివిజువల్ ఏంటంటే మీకు సైట్లో ఈ ప్రోడక్ట్ అనేది కనిపించదు. ఓకేనా, అండ్ ఆ కేటలాగ్ ఏంటి అంటే జస్ట్ మీరు కేటగిరీస్కి అసైన్ చేసినప్పుడు మాత్రమే కేటలాగ్ అప్లై చేస్తారు. సెర్చ్ ఏంటి, ఎవరైనా ప్రోడక్ట్ని ఇక్కడ సెర్చ్ చేస్తున్నప్పుడు కనిపించాలి, బట్ అది కేటగిరీస్లో ఇంక్లూడ్ అవ్వకూడదు. అంటే ఏ కేటగిరీకి కూడా అది అప్లై అవ్వకూడదు అనుకుంటే మీరు ఓన్లీ సెర్చ్ ఒకటే పెట్టుకోండి. అంటే ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది. అండ్ కేటలాగ్ కామా సెర్చ్ ఏంటంటే బోత్ మీరు కేటగిరీస్కి అసైన్ చేసినా కనిపిస్తుంది, సెర్చ్ చేసిన ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఓకేనా, బోత్ వేస్. బై డిఫాల్ట్ వచ్చి కేటలాగ్ సెర్చ్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కంటెంట్. ఇక్కడ మనం ప్రోడక్ట్ని ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని షార్ట్ డిస్క్రిప్షన్ అంటాం. సో అలా కనిపించాలంటే మనకి జస్ట్ ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాం. ప్రోడక్ట్ వచ్చేటప్పటికి 2 డిస్క్రిప్షన్స్ ఉంటాయి, షార్ట్ డిస్క్రిప్షన్ అండ్ లాంగ్ డిస్క్రిప్షన్. సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఏంటంటే
లాంగ్ డిస్క్రిప్షన్ అంటే ఏదైనా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రోడక్ట్ గురించి అనుకుంటే ఇవి డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. లేదా ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కదా, ఇది షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఆ ప్రోడక్ట్ గురించి జస్ట్ సింపుల్ వేలో 2 or 3 లైన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది, అలాగే ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ అంటే లాంగ్ డిస్క్రిప్షన్ అనమాట, ఎక్కువ కంటెంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే. ఓకేనా, జస్ట్ ఇక్కడ నేను షార్ట్ డిస్క్రిప్షన్ అడుగుతాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు ఇది పేజ్ బిల్డర్ అని చెప్పాను కదా, మీకు జస్ట్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. జస్ట్ ఇక్కడ HTML కోడ్ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడ నేను ఇది చేయను, 12 seconds అని స్కిప్ చేయను. ఇది లాంగ్ డిస్క్రిప్షన్ సేవ్ చేసేసి ఇప్పుడు నాకు ఏం అవసరం లే, ఇమేజెస్ ప్రోడక్ట్ ఇమేజెస్ అవన్నీ నేను చూపిస్తాను ఇండివిజువల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు, ప్రోడక్ట్ టైప్స్ క్రియేట్ చేసినప్పుడు. ఓకే, జస్ట్ ఈ వీడియోలో మీకు కేటగిరీ అండ్ ప్రోడక్ట్ ఎలా కనిపిస్తుంది అన్నది చూపిస్తాను. సో పోకో అనే నేమ్తో నాకు ప్రోడక్ట్ సేవ్ అయింది. ఓకేనా, సో ఆల్రెడీ మీకు స్క్యూ అంటే ఏంటో చెప్పాను కదా, స్టాక్ కీపింగ్ యూనిట్ అని. సో ఇది యూనిక్ ఐడెంటిఫైర్ అనమాట. సో దీంతో సేమ్ వేరే ప్రోడక్ట్కి ఇదే ప్లేస్లో మీరు సేమ్ నేమ్తో ఇవ్వకూడదు, డిఫరెంట్ సమ్ 1 అని 2 అని సమ్ డిఫరెంట్ నెంబర్ ఇవ్వాలి. నెంబర్ కానీ నేమ్ ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా నెంబర్. ఓకేనా, ప్రెసెంట్ క్యూ వచ్చేసి. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి ఈ ఫోన్స్ కేటగిరీ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూసారా సమ్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. సో మీరు ఇక్కడ ఏది క్లిక్ చేసినా సరే చూడండి, నేను అమ్మాయిని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా, సో నేను ఇక్కడ ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి మీకు ఒకటే కనిపిస్తుంది. సో మీరు ఎన్నన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నాకు ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ కనిపిస్తుంది, ప్రైస్ కనిపిస్తుంది, యాడ్ టు కట్ యాడ్ చేసుకోవడానికి కనిపిస్తుంది. మీకు డెమో సైట్లో ఏదైతే చూపించానో సేమ్ అదే కదా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సమ్ మీరు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ వీడి ఇచ్చినట్టు యాడ్ చేసుకోవాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి వెళ్తుంది. చూసారా సేమ్ ప్రోడక్ట్ కదా, పోకో $100 ఇక్కడ ఇన్ స్టాక్. డెమో సైట్లో నేను మీకు ఏదైతే చూపించానో అది వస్తుందో, స్క్యూ క్వాంటిటీ. సో జస్ట్ ఆప్షన్స్ లేవు, ఇది సమ్ డమ్మీ ప్రోడక్ట్ కాబట్టి నేను ఆప్షన్స్ ఏం సెట్ చేయలేదు. సో ఆప్షన్స్ కోసం మనం కాన్ఫిగరబుల్ ప్రోడక్ట్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. చూపిస్తాను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే యారోని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కనిపిస్తుంది. ఓకేనా, సింపుల్, కాన్ఫిగరబుల్, గ్రూప్, విర్చువల్, బండిల్, డౌన్లోడబుల్ ప్రోడక్ట్స్. సో నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఒక్కొక్కటి ప్రోడక్ట్ క్రియేట్ చేసి మనకి దీనికి డిఫరెన్స్ ఏంటి, దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి, కాన్ఫిగరబుల్, గ్రూప్డ్, బండిల్ ఈ మూడాట్లకి ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఈ మూడాట్లకి డిఫరెన్స్ ఏంటి, విర్చువల్ ప్రోడక్ట్ మనకు అసలు విర్చువల్ ప్రోడక్ట్ అనేది మనం డైరెక్ట్గా షిప్పింగ్ అడ్రస్ అనేది ఉండదు, డైరెక్ట్గా కస్టమర్కి సెల్ చేయం. సో అలాంటప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేస్తాం. డౌన్లోడబుల్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా అప్లికేషన్స్ ఉన్నప్పుడు అవి వాటిని ఎలా డౌన్లోడ్ చేస్తాం ప్రోడక్ట్స్. ఓకేనా, సో అలా అది నీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా. ఓకేనా, ఈ వీడియోలో జస్ట్ మీరు ఏం చూసారు, కేటగిరీ ఎలా క్రియేట్ చేయాలి, ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా డిస్ప్లే చేయాలి. ఓకేనా, నేను మీకు చూపించాను కదా షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్ అని. షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ వస్తుంది అండ్ లాంగ్ డిస్క్రిప్షన్ వచ్చి ఇక్కడ. ఓకేనా, మీరు కావాలంటే ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో this is all about how to create a product and how to create category and assign product to category and category to product anyway. సో ఇక్కడ మీరు వచ్చేసి కేటగిరీస్లో చూసేటప్పటికి మీరు పేజ్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ పేజ్లో కేటగిరీని అసైన్ చేశారు కదా, సేమ్ అదే ఇక్కడ ఈ కేటగిరీకి అసైన్ అయ్యి ఉండొచ్చు. చూసారా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోడక్ట్ టైప్స్ ఏమున్నాయని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.